వార్త ప్రజలను ఆశ్చర్యాలకు గురి చేస్తుంది. వెనుకబడిన వర్గాలకు, కులవృత్తుల వారికి చేయూత ఇస్తామని పేరుతో మొదలుపెట్టినటువంటి ఈ స్కీములు కూడా అవినీతికి నిలయం కావడం అనేది దురదృష్టకరం. పెద్ద తలకాయలు లేనిదే ఇంతటి భారీ కుంభకోణం జరగదనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నా. అసలు వెనుక ఎవరున్నారో వారి పేర్లను బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారిస్తున్నటువంటి అధికారులను కోరుతా ఉన్నామనే మాట మనం చేస్తూ ఉన్నాను. ఈ సంస్థలో కానీ ఏ సంస్థలో కానీ అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయకుండా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ పశుసంవర్ధక శాఖలో విచారణ జరుగుతుంది కాబట్టి ఈ సంస్థకు అధికారులను ఎవరిని నియమించినా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనిమల్ హస్బెండరీని ఎవరిని నియమించినా నిబద్ధత గలవారిని నియమించాలి. వారి పాత వ్యవహార శైలిని, వారి ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకొనేసి నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఉన్నతాధికారులు సరిగ్గా లేకుంటే ఈ కేసులోని ఆధారాలను కింద మీద చేసే ప్రయత్నం చేస్తారన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రధాన నిందితులుగా పేర్కొంటున్నటువంటి లక్ష్మారెడ్డి, మొయినుద్దీన్లు ఇద్దరు కూడా వారు దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళారు. ఒకరు కెనడాలో ఉన్నారంటున్నారు, ఇంకొకరేమో దుబాయ్లో ఉన్నారని అంటున్నారు. అసలు పెద్ద తలకాయలు ఎవరున్నారో వారు దేశం నుంచి పారిపోకుండా మీరు తగు జాగ్రత్త తీసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. వాస్తవ విషయాలు, వాస్తవ పేర్లు తెలిసే వరకు మీరు పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అనుమానాస్పదమైనటువంటి పేర్లు ఏవైతే ఉన్నావో ఆ పేర్లు గల వ్యక్తులు అనేది దేశాన్ని వీడిపోకుండా, పారిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర పోలీస్ అధికారులపై ఉందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. వస్తున్న వార్తల ప్రకారం ఒక యూనిట్ పర్చేజ్ చేస్తే అదే యూనిట్ను మళ్ళీ పర్చేజ్ చేసినట్టు లెక్కల్లో చూపెట్టినారన్న మాట వార్తలు రావటం జరుగుతూ ఉంది. ఈ గొర్రెలను, మేకలను, బర్రెలను కూడా వాళ్ళే ఒక 2 వీలర్ మీద ట్రాన్స్పోర్ట్ చేసినట్టు, ఆటో రిక్షాలలో ట్రాన్స్పోర్ట్ చేసినట్టు, అంబులెన్స్లలో ట్రాన్స్పోర్ట్ చేసినట్టు వాళ్ళు లెక్కలు రాసుకోవటం జరిగింది. అంటే ఆ వెహికల్ నంబర్స్ చూస్తే అది 2 వీలర్గా ఉంది, ఆటో రిక్షా నంబర్ ఉన్నది, తర్వాత అంబులెన్స్ నంబర్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఇంత గణంలే విచ్చలవిడిగా మోసం జరిగిందంటే పెద్ద తలకాయల ప్రమేయం లేకుండా, వారి మద్దతు లేకుండా మేమేమి చేస్తున్నా చెల్లుతుందనే పద్ధతిలో అనేది వాళ్ళు చేయటం జరిగింది. అధికారులుగా ఉండి ఇటువంటి ధైర్యానికి పరిస్థితి ఉన్నదంటే చాలా దురదృష్టకరమైన మాట. ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైన మాట. ఇప్పుడు ఈడీ కూడా
రంగంలోకి దిగుతుందన్నమాట మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇది 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా ఉంది కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల నుండి గొర్రెలు కొనుగోలు చేసి వాళ్ళకు బిల్లు చెల్లించకుండా వారు వచ్చి ఇక్కడ అడిగితే ఆఫీస్లో ఆల్రెడీ మీ పేమెంట్ అయిపోయింది, ఎవరైతే పంపిణీదారులు ఉన్నారో ఎవరైతే సప్లై చేశారో వారికి పేమెంట్ జరగకుండా ఆ పేమెంట్ అనేది వేరే ఎవరికో ఇవ్వడం జరిగిందని, అంటే ఎంత గుడ్డిగా జరిగిందో అది మనకు తెలుస్తుంది. నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయంగా మనీ చేస్తూ ఉన్నాను. చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థలో అయినా, అది ఇరిగేషన్ వ్యవస్థ కావచ్చు, అది వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఆ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఈ రకమైన పట్టపగలు కూడా దోపిడీ జరిగే పద్ధతిలో దోపిడీ జరిగే పరిస్థితి లేని విధంగా అధికారులపై కఠిన నిర్ణయం తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఎవరు మోసాలకు పాల్పడకుండా వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.